అధికారంలోకొచ్చాక పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన ఫైట్ జరుగుతోంది. వర్మకు పదవి రాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో జనసేన పార్టీ నేతలే టార్గెట్ గా వర్మ అనుచరులు నిలదీస్తున్నారు. పలు సందర్భాల్లో పవన్ సోదరుడు నాగబాబును కూడా వర్మ వర్గీయులు అడ్డుకోవడం జరిగింది. పిఠాపురంలో జనసేన నేతలు కనిపిస్తే చాలు టీడీపీ నేత వర్మ అనుచరులు రెచ్చిపోతున్నారు. వర్మకు ఎటువంటి పదవి ఇవ్వకపోవడంతో నిరసనలు, గొడవలతో గందరగోళం సృష్టిస్తున్నారు. అయితే అసలు నామినేటెడ్ లేదా ఇతర పదవుల్లో వర్మకు అవకాశం ఇవ్వాల్సింది చంద్రబాబు కదా అంటూ జన సైనికులు బదిలిస్తున్నారు. ఇదంతా టీడీపీ అధిష్టానానికి తెలియకుండానే జరుగుతుందా అంటూ ఆగ్రహిస్తున్నారు. తాజాగా కడప మహానాడు వద్ద టీడీపీ నేత వర్మ అనుచరుడు పవన్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వర్మ లేకపోతే పిఠాపురం అస్తవ్యస్తమవుతుందని, పవన్ ఓడిపోవడం తథ్యమని ఆరోపించాడు. అయితే టీడీపీని ఉద్దేశించి కానీ, కూటమిని ఉద్దేశించి కానీ జనసేన నేతలు, కార్యకర్తలు నోరు జారితే సస్పెండ్ చేస్తున్నారు. అలాంటిది వర్మ ఏకంగా జనసేన అధినేతను తన అనుచర వర్గంతో ఇలా మాట్లాడిస్తుంటే టీడీపీ అధిష్టానం మౌనం వహించడాన్ని జన సైనికులు, నాయకులు సహించలేకపోతున్నారు. పిఠాపురంలో పొత్తు ధర్మం పాటించకుండా జనసేన పార్టీ గురించి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి అవహేళనగా మాట్లాడిన వారిని, వారితో అలా మాట్లాడించిన వారిని టీడీపీ తక్షణమే సస్పెండ్ చేయాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. పొత్తు ధర్మం కేవలం జన సైనికులకేనా, టీడీపీ వాళ్లకు లేదా అంటూ టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లుగా పిఠాపురంలో టీడీపీ అధిష్టానానికి తెలియకుండానే గొడవలు జరుగుతున్నాయా? అసలు టీడీపీ వాళ్లే వర్మతో లొల్లు చేపిస్తున్నారా అనే ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదంతా వైసీపీ వాళ్ళు చేపిస్తుంటే వర్మ తనకు సంబంధం లేదనే స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వర్మ నిరసనలు అటు పిఠాపురం నుండి ఇటు కడప వరకు చేరాయి. మరి వర్మ వివాదంపై టీడీపీ పెద్దల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.